First King chapter 18 verse 36. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనంలో Let these people know that I am thy servant and that I have done all these things at thy word. ఈ ప్రజలందరూ కూడా నేను నీ సేవకునని నీ యొక్క మాట ద్వారా వీటన్నిటిని జరిగించానని ఇక్కడున్న ప్రజలు తెలుసుకున్నట్లు. That is a wonderful statement. ఇది ఎంతో గొప్ప నిరీక్షణతో I కూడిన have done all these things at thy word. ఇవన్నీ కూడా నీ మాటతో నేను జరిగించానని. Can we say that in our lifetime? మన జీవితంలో ఈ విధంగా చెప్పగలం మనము. Lord, so far in my life, whatever I have done, whatever decision that I have taken, all that I have done according to thy word. ఓ ప్రభువా, నా జీవితంలో ఇప్పటి వరకు అయితే ఏమైతే చేశానో అవన్నీ నీ యొక్క చిత్తానికి లోబడి నీ యొక్క ఇష్టానికి లోబడి నేను చేశానని చెప్పగలమా? గొంతు బిగసకపోద్ది. మనం ఈ విధంగా చెప్పగలిగితే మన గొంతు చెప్పలేము. ఎందుకంటే ఎనీ టైమ్స్ యూ డూ యువర్ ఓన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఎందుకంటే మనము మన యొక్క ఇష్టానుసారంగా చేసేవారు. In order to enjoy the promise, you should execute patience, execute God's will. నీవు దేవుని యొక్క చిత్తాన్ని నీ యొక్క జీవితంలో నీవు అనుభవించాలంటే నీవు ఓర్మి అవసరము, దేవుని యొక్క చిత్తం అవసరము. Lord Jesus Christ said, gave a testimony about himself. యేసు ప్రభువారు తన గురించే సాక్ష్యం ఇచ్చాడు. John's Gospel 8:29. యోహాను సువార్త 8:29లో 29లో He that sent me is with me, for I do always those things that please him. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకి ఇష్టమైన కార్యమును అప్పుడప్పుడు ఉంది అక్కడ, ఎల్లప్పుడూ చేయుదును. సదా కేలియే, ఆల్వేస్. దట్ ఇస్ వేర్ వి ఆర్ ఫెయిలింగ్. ఎప్పుడు ఆయన యొక్క కార్యమును నేను చేయుదును. That is why even though God has promised, we are not able to appropriate and enjoy and express that wonderful promise. దేవుడు మనకు వాగ్దానం చేసినప్పటికి కూడా వాటిని మనం అనుభవించుకోలేక వాటిని మనం అనుభవించలేకుంటున్నాం. ఎందువలన? Because we are not able to be within the plan and purpose of God. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును మనం ఎరగని వారమై, దేవుని యొక్క ప్రణాళికను ఎరగని వారమై ఉన్నాం కాబట్టి. Hebrews chapter 6 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. That ye be not slothful, but followers of them who through faith and patience inherit the promises. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును That is where another thing was added here. ఇక్కడ ఇంకొక విషయము చేర్చబడింది. Faith, విశ్వాసము. Faith and patience అన్నారు ఇక్కడ మళ్ళా. విశ్వాసము చేతను ఓర్పు చేతను. అక్కడ patience and will of God. అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని యొక్క చిత్తము, ఓర్పు. Here it is faith. ఇక్కడ విశ్వాసం పేర్కొనబడింది. So finally you can sum up three things are essential. మూడు విషయాలు వాగ్దాన నెరవేర్పు కొరకే అవసరమై ఉన్నాయి. Faith in God, దేవుని యందు విశ్వాసము. Execute patience, మనం ఓర్పును మనం జరిగించేవారిగా ఉండాలి. Wait for the will of God to be accomplished. దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా మన జీవితంలో ఉండాలి. These three things unless you fulfill, God will not fulfill that promise. ఈ మూడు విషయాలను మనం నెరవేర్చని వారమైతే దేవుడు మన జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చడు. Wonderful things Lord will do. దేవుడు అద్భుతమైన విషయాలు మన జీవితంలో చేయగలడు. Be guided by the word of God. మనము దేవుని యొక్క వాక్యం చేత నడిపింపబడేవారిగా ఉండాలి. Your life should be within the parameters of the word of God. మన యొక్క జీవితము దేవుని యొక్క వాక్య పరిధిలో ఉండాలి. Then God will do wonders. అప్పుడు మాత్రమే దేవుడు అద్భుతములు చేయగలడు. In 2019 సంవత్సరంలో I was taken to Port Blair, Andaman for convocation. అండమాన్ నికోబార్ దీవులకు పోర్ట్ బేర్ కి అంకుల్ వెళ్ళారు వెళ్ళారు you know, for a convocation. పరిశుద్ధ సమాజ కూడికల కొరకై. And then after the convocation I was brought to Madras, Chennai. ఆ కాన్వెన్షన్ తర్వాత మద్రాస్కి రావడం జరిగింది. And then we went by car to KGF, Kolar Gold Fields. అక్కడ నుంచి కోలారు గోల్డ్ ఫీల్డ్ కి KGF కి వెళ్ళారు. By road ద్వారా కార్లో వెళ్ళారు. That convocation was also there. అక్కడ కూడా కాన్వొకేషన్. Then we came back to Chennai. తిరిగి మరి మద్రాస్కి రావడం జరిగింది. Then we went to there is Attipattu, called Attipattu, 37 kilometers north of Madras. నార్త్ నుంచి అంటే నార్త్ ఆఫ్ మెడ్రాస్ నుంచి 37 కిలోమీటర్లు ఉంది అత్తిపట్టు అనే స్థలం. అక్కడ కూడా కాన్వొకేషన్, అక్కడ కూడా పరిశుద్ధ సమాజ కూడికలు ఉన్నాయి. There also I went. అక్కడ కూడా అంకుల్ వెళ్ళారు. Then came back. అక్కడ నుంచి మళ్ళీ వెనుకలకు వచ్చారు. A place called Perambur in Madras where I have a guest house in the church. పెరంబూర్ అనే ప్రాంతంలో అంకుల్ కు ఒక గెస్ట్ హౌస్, చర్చ్ ప్రేయర్ హౌస్ లో. ఎంతో బాగా చేస్తున్నారు మీరు. క్లియర్ చెప్పండి సెంటెన్సెస్ పూర్తిగా.
In Perambur, there is a guest house where I was kept. పెరంపూర్లో అతిథి గృహం ఏర్పాటు చేశారు అంకుల్కి అక్కడ ఉండడానికి. So I stayed there. అక్కడ ఉన్నారు అంకుల్. Next day I was to go to Bombay. తర్వాత దినము బొంబాయికి వెళ్ళాల్సి. I was so much tired. అక్కడ పూర్తిగా అలసిపోయినారు. Totally exhausted. పూర్తిగా అలసిపోయి పూర్తిగా తన శరీరంలో ఉన్న. The brother who was taking care of me, one brother Solomon, gave me food that night. రాత్రి సొలొమోన్ అనే బ్రదరు అంకుల్కి ఆహారం దయచేసి పెట్టినారు. And then before going to bed I prayed like this. రాత్రి పడుకోవడానికంటే ముందు అంకుల్ ఈ విధంగా Lord, I am very much tired and exhausted. పూర్తిగా ప్రభువా నేను అలసిపోయాను, నా శరీరంలో ఏమాత్రం I don't think anymore I can travel to other places. నేను ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి ఏమాత్రం కూడా ప్రయాణం చేయలేను. From here I am going to Bombay, then to Delhi, then I will not go anywhere. ఇక్కడ నుంచి బొంబాయికి, బొంబాయి నుంచి ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళలేను. I thought I should need rest. నేను అనుకుంటున్నాను నాకు శరీరానికి సంబంధించిన అలసట కొరకై ఒక రెస్ట్ కావాలనుకుంటున్నాను. And then I will only pray for the ministry accomplished. నేను అప్పుడు మాత్రమే ఆ యొక్క పరిచర్యను ముగించగలను. ముగించి ఓన్లీ ప్రార్థన చేయగలను. ముగించి ప్రార్థన చేయగలను. For the rest of my life I will spend time in prayer. మిగతా సమయం అంతా కూడా నేను ప్రార్థనలో గడపగలను. That is what I said. నేను ఆ విధంగా ప్రార్థన చేశాను. And then I slept that night. ఆ రాత్రి ఈ విధంగా ప్రార్థన చేసి పడుకున్నాను. Next day morning, ఉదయకాలము, that brother Solomon gave me a nice cup of coffee. సహోదరుడు సొలొమోను ఒక మంచి రుచికరమైన కాఫీని ఇచ్చాడు. And then I was sipping coffee and I asked him, read the today's verse in the calendar. ఆ కాఫీ తాగిన తర్వాత క్యాలెండర్ లో ఉన్న వాక్య భాగం కాఫీ తాగుతూ ఉండగా క్యాలెండర్ లో ఉన్న వాక్య భాగం ఏందో చదవమని చెప్పాను. Then he read like this. అతను ఈ విధంగా Romans chapter 12 verse 11. రోమీయులకు రాసిన పత్రిక chapter 12 verse 11. 12వ అధ్యాయం 11వ వచనం. Romans chapter 12 verse 11. 12వ అధ్యాయం 11వ వచనం. Not slothful in business, fervent in spirit, serving the Lord. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సరి కూర్చో, సరి సపరేట్ కూర్చో. See what a relevant verse. ఇది ఆ సందర్భానికి ఎంత సరిపోయిన వాక్య భాగం. I have not written that word in the calendar that day. నేను ఆ యొక్క వాక్య భాగాన్ని ఆ క్యాలెండర్ పైన నేను అయితే రాయలేదు. Long time ago. ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం prayerfully put that verse. అది సహోదరులు ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క వచన భాగాన్ని అక్కడ పెడుతూ వచ్చారు. Last night I said, Lord, I cannot serve you anymore. ప్రభువా నేను ఈ యొక్క రాత్రి కాలం ఈ విధంగా ప్రార్థన చేసిన. ప్రభువా నేను అలసిపోయాను, నేను ఏ విధంగా I will only pray for the ministry. నేను కేవలం ప్రార్థన మాత్రమే పరిచర్య గురించి చేయగలను. I am very much tired. నేను ఎంతగానో అలసిపోయాను. The next day morning this is the verse that is coming to me. ఈ యొక్క మరుసటి ఉదయమే ఈ యొక్క వాక్య భాగం ఈ విధంగా వచ్చింది. ఏమొచ్చిందండి? అందరం చదువుదామా? అందరం all of us. Not slothful in business, మందిలు కాక fervent in spirit, serving the Lord. సేవించుడి. ఇది ఎట్లుందంటే చంపకేసి చెలేమని కొట్టినట్టుంది నాకు. అరే నా ఉద్దేశం ఏంది, నువ్వు సేవ చేయాలి. బాగుంటుంది. ఈ యొక్క వాక్య భాగం చదివినట్టునే చంపకేసి కొట్టినట్లు ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పరిచర్య చేయాలని. That is how God guides our footsteps. ఈ విధంగా దేవుడు మన యొక్క అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. We are very close to the heart of God. మనం ఎప్పుడైతే దేవుని యొక్క హృదయానికి సమీపంగా వస్తామో, if you want to serve the Lord within the purpose and plan of God, దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం పరిచర్య చేయాలనుకుంటామో, then Lord will guide you your footsteps according to the word of God. దేవుడు తన యొక్క ఉద్దేశానుసారంగా మన యొక్క అడుగులను ఆయన నడిపిస్తూ వస్తాడు. You are led by the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిపించబడతాం. What a wonderful thing. ఎంత అద్భుతమైన విషయం ఇది. నేను లెంపదెబ్బలు కొట్టుకున్న గుంజీలు కూడా పెట్టాను ఆయన ముందర. 2 లెంపల దెబ్బలు కొట్టుకొని అంకుల్ గుంజీలు కూడా చేశాడు. Then you say, what brother क्या कर रहे, what are you doing, అన్న పనరంగా నీ అన్నాడు. అక్కడ ఉన్న బ్రదరు, అన్న ఏం చేస్తున్నారు? See, I thought something else. నేను ఏదో చేయాలనుకున్నాను. I said I am very much tired, I cannot do the work. నేను చాలా అలసిపోయాను, నేను పని చేయలేను అంటే చెప్పాను. The word is be not slothful. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే fervent in the spirit and serving the Lord. ఆసక్తి విషయంలో మందులు కావద్దండి, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. Then I asked forgiveness from the Lord. దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగాను. అది then in 2023 సంవత్సరంలో I got a promise and a word guidance from the word of God. దేవుని యొక్క చిత్తానుసారంగా ఒక వాగ్దానం కావాలని నన్ను నడిపించడానికి నేను అడిగాను. As I was sleeping and I woke up, నేను నిద్రపోయి లేచాను. something came into my mind. Read Acts 15:36. నా మనసులోకి ఒక వాక్య భాగం వచ్చింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 12వ అధ్యాయము 15
Acts of the Apostle, chapter 15, verse 36. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం చదవమన్న హృదయంలోకి ఆలోచన వచ్చింది. And some days after, Paul said unto Barnabas, let us go again and visit our brethren in every city where we have preached the word of the Lord and see how they do. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. See, it was a clear guidance for me. ఇది ఎంతో స్పష్టమైన నడిపింపుగా నాకు అనిపించింది. Then I told the brethren with whom I am working, నేను ఎవరితో అయితే పని చేస్తున్నానో ఆ సహోదరులతో ఈ విధంగా చెప్పాను. I think Lord is leading me now to go out. నేను ఇప్పుడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను బయటికి వెళ్ళాలంటని చెప్పేసి then God will make provision for me. దేవుడు నాకు ఒక ఏర్పాటు చేస్తాడు నేను బయటికి వెళ్ళగలిగితే. Then they all said yes, do the will of God. అయితే వారు చెప్తారు నీవు మరి ఆ విధంగా చేయొచ్చు అంకుల్ అంటని చెప్పేసి మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి అన్నాడు. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి అన్నారు. And then he prayed and then waited upon the Lord, and next day morning onward lot of calls from different parts of the world for the ministry. ఈ విధంగా మరి ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాలమే చాలా చాలా ఫోన్ కాల్స్ వివిధ ప్రదేశాల నుంచి మా దగ్గరికి రండి. It matched with the promise that I got in that word. నేను ప్రార్థన చేసి తీసుకున్న యొక్క వాక్య భాగానికి అనుసరించి ఆ యొక్క పని ఆ విధంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. I am traveling and traveling and traveling. ఆ సమయం నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. From place to place I keep going. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి. So much I was traveling, I get confused where I am staying that day. నేను ప్రయాణం I was asking, am I in Hyderabad? నేను ప్రయాణం చేస్తున్న కారణాన్ని బట్టి విరామం తిరగ ప్రయాణం చేస్తున్న కారణాన్ని బట్టి ఎక్కడున్నానో మర్చిపోయి నేను హైదరాబాద్లో ఉన్నానా అని అడిగాను. రాత్రి కూడా మా బ్రదర్స్ని అడిగాను, హైదరాబాద్ అంటే లేదు బ్రదర్ కర్నూలు. రాత్రి కూడా సహోదరులు అడిగాను నేను హైదరాబాద్లో ఉన్నానా అని. సో మచ్ ఆఫ్ ట్రావెలింగ్. ఎందుకంటే విస్తారంగా ప్రయాణం చేస్తున్నా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో మెనీ ప్లేసెస్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చాలా ప్రదేశాలు ప్రయాణం చేస్తున్నా. When you go travel abroad, you have to have that time lag, ఏమంటారండి, జెట్ ల్యాగ్ అంటారు. జెట్ ల్యాగ్ అంటే టైమింగ్ ఇస్ డిఫరెంట్. ఒక కాలానికి ఇంకొక కాలానికి, ఒక దేశం యొక్క కాలానికి ఇంకో దేశం. వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా టుడే ఈజ్ నైట్, మిడ్ నైట్ వాళ్ళకి, మనకు పగలు. ఇక్కడైతే మనకైతే పగలుంది, మరి అమెరికాలో అయితే ఇది మధ్యరాత్రి. సో అవర్ టైమ్ యాక్టివిటీస్ చేంజెస్. మన యొక్క సమయమును బట్టి ఐ నెవర్ అబ్జర్వ్డ్ జెట్ ల్యాగ్. ఆ యొక్క సమయాన్ని బట్టి మన యొక్క మూమెంట్ అరైవ్ దేర్ ఆర్ మీటింగ్స్. చాలా పనులు, చాలా మీటింగ్లు ఏర్పాటు చేశారు. So God has helped me. I met several people who had a lot of encouragement. దేవుడు నన్ను ఆ విధంగా పంపించి చాలా మందిని కలవడానికి, చాలా మందితో మరి సహవాసం ఉండడానికి దేవుడు. What I am saying is, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, in order to enjoy the promises of God, you should be within the plan and purpose of God. దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకొని సంతోషించాలంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో మనం ఉండవలసింది. You should be guided by Him. దేవుని ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నడిపింప